నిఖిల్, కావ్య వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్ చూసే ప్రతి ఒక్కరికి పరిచయమే. ఇక నిఖిల్ రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ 8లో సందడి చేస్తున్నారు. అయితే నిఖిల్, కావ్య ఫస్ట్ నుంచి చాలా క్లోజ్. ఇక నిఖిల్ ఫస్ట్ గోరింటాకు అనే సీరియల్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూ ఊర్వశివ రాక్షసివ అంటూ ఇలాంటి చాలా సీరియల్స్లో అయితే నటించారు నిఖిల్. అయితే నిఖిల్తో జంటగా చాలా సీరియల్స్లో కావ్య నటించారు. ఇక నిఖిల్, కావ్య నటించిన ఫస్ట్ సీరియల్ గోరింటాకు. ఇక వీళ్ళిద్దరి మధ్య పరిచయము ప్రేమగా మారిందంటూ చాలా వార్తలైతే వినిపించాయి. ఇక వీళ్ళిద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడము, ఇక నీతోనే డ్యాన్స్ షోలో పాల్గొనడము, ఇలా డ్యాన్స్ షోలలో డ్యాన్స్ చేయడము, ఇలా చాలా క్లోజ్గా కనిపించారు నిఖిల్, కావ్య. ఇక వీళ్ళిద్దరు లవర్స్ అనుకున్నారు అందరూ. ఇక వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు కూడా అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు, ఇద్దరికి ఒకరికొకరు అన్ఫాలో కొట్టుకున్నారు. ఇక వీళ్ళిద్దరు టచ్లో కూడా లేరు. ఇక నిఖిల్ బిగ్ బాస్కి వచ్చినా కూడా అందరు కంగ్రాచులేషన్స్ తెలియజేశారు తెలిసిన వారందరూ. కానీ కావ్య మాత్రం ఒక పోస్ట్ కూడా చేయలేదు నిఖిల్ విషయంలో. ఇక బిగ్ బాస్కి వచ్చాడు నిఖిల్ కాబట్టి, ఇక బిగ్ బాస్లో మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి ఇక కావ్యని హైలైట్ చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరు లవర్స్ అంటూ చెప్తారు అనేసి కూడా ఇద్దరు అన్ఫాలో చేసుకొని ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి హౌస్లో నిఖిల్ నేను సింగిల్ అంటూ చెప్పుకొస్తున్నారు. మరి చూద్దాం వీళ్ళు ఈ జంట ఇలా సీక్రెట్ని ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తారో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.